బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట గారు, మనకి వెనకటికి ఒక సామెత ఉండేది సార్. నేను ఉమ్. నుంచుంటే మనిషిని కాదు అని. అలాగే తెలుగుదేశం వాళ్ళు, జనసేన, కూటమి ప్రభుత్వం మాకొక్కసారి అధికారం ఇచ్చి చూడండి, మీ ప్రాణాలందరినీ కాపాడతాం, మాకొకసారి అధికారం ఇచ్చి చూడండి, శాంతి భద్రతలు అంటే ఏంటో చూపిస్తాం అని చెప్పి 2024 ఎలక్షన్స్ ముందు విపరీతంగా మాట్లాడారు. లోకేష్ గారు అయితే రెడ్ బుక్ అని ఒకటి పట్టుకొని ఊరంతా తిరిగి అవినీతి చేసిన అధికారులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలను హింసించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కావచ్చు, మీరందరినీ కూడా తాట తీస్తామని చెప్పి రెడ్ బుక్ పట్టుకు దిగారు సార్. సో గవర్నమెంట్ రాగానే కార్యకర్తలు అందరూ కూడా, సామాన్య ప్రజలు కూడా, అబ్బాయి వీళ్ళు ఏదో చేసేస్తారు, పోయినసారి భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళందరినీ కూడా ఇలా అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ టైం ప్రభుత్వాలు మారినా సరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వాళ్ళకి కానీ ఒక భయం ఉండేలా చేస్తారు అనుకుంటే, తీరా చూస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా భయపెట్టే స్థితికి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సజ్జలు ఏమంటున్నారు సార్? ఇంకో 4 సంవత్సరాలు ఆగండి, మేమంటే ఏంటో చూపిస్తాం, మొన్న చూపించింది కాదు ఈసారి ఇంకా మీ తాట తీస్తామని చెప్తున్నారు. వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకా ఏం చేస్తున్నారు సార్? అధికారం ఇచ్చి ఇన్ని రోజులు అవుతుంటే ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారు, కార్యకర్తలు అన్ని ఇబ్బందులు పడ్డారు, రెడ్ బుక్ అని గగ్గోలు పెట్టారు. అసలు ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తున్నారా? కార్యకర్తల మనోభావాలను అసలు వీళ్ళు ఎవరన్నా గుర్తిస్తున్నారా? ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు కదా సార్, మీ అభిప్రాయం ఏంటి? శ్రీకాంత్ గారు నమస్కారం. నమస్తే సార్. ముందుగా మీకు, ఐకాన్ వీక్షకులకు, యావత్ మీ ఐకాన్ టీంకి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మీకు కూడా. ఆది ఆది నుంచి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము చేసిన పోరాటానికి మాకు మీరు బాసటగా ఉండి, మీకు మేము చేదోడుగా ఉండి, కలిసికొట్టుగా అన్ని అంశాలని మనం మాట్లాడిన వాళ్ళం. కూటమి ప్రభుత్వ విజయ దరహాసాన్ని కనులారా చూడాలని కనుల నిండా కొవ్వొత్తులు వెలిగించుకొని ఎదురు చూసిన వాళ్ళం. ఆ దిశగా విజయం సాధించిన వాళ్ళం. ఆ సందర్భంగా మీ ఐకాన్ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ గారు, గత వారం 10 రోజులుగా రాష్ట్ర వ్యాపితంగా మీరు అడిగిన ప్రశ్నే ఉత్పన్నమవుతుంది. నలుగురు గూడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నేను కనిపించిన, వాళ్ళు నలుగురు కనిపించిన, నలుగురు గూడిన జనసేన కార్యకర్తలు కూర్చున్న ఒకటే చర్చ. ఏంటి ఆ చర్చ అంటే, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో చట్టబద్ధంగా, అక్రమంగా, అన్యాయంగా, అరాచకాలకు పాల్పడిన వారిపైన కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అది దేవినేని అవినాష్ కావచ్చు, పల్లవినేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, తురకా కిషోర్ కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, ఇత్యాది అందరూ కూడా. ఎందుకంటే భువనేశ్వరి దేవిని సాక్షాత్ అసెంబ్లీలో దుర్మార్గమైన తోలనాడి అనకూడని మాటలని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభీష్టాన్ని, గుండెని వల్లభనేని వంశీ శిథిలం చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళేలా తరిమి కొట్టాడు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వికటాట్టహాసం చేశారు. జోగి రమేష్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పోయాడు. అక్కడ ఘర్షణ జరిగింది. కార్యకర్తలకు దెబ్బలు తగిలింది. తెలుగుదేశం కార్యకర్తలకి మంగళగిరి కార్యాలయం మీద దాడికి వెళ్ళారు. పట్టాభి కనిపిస్తే లేపేద్దామని అనుకున్నారు. దాన్ని ఒక ప్రజాస్వామిక దృక్పథంగా మాలాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళని ఖండిస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి మా కార్యకర్తలకు బీపీ వస్తున్నాడు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు, ధూళిపాల నరేంద్రని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, అయ్యన్న పాత్రని అరెస్ట్ చేశారు. ఎవరిని వదలరు. ఓడేల శివప్రసాద్ని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. వీళ్ళందరితో పాటు 70 ఏళ్ల రంగనాయకని అరెస్ట్ చేశారు, 73 ఏళ్ల అంకబాబు గారిని, జర్నలిస్ట్ అంకబాబు గారిని అరెస్ట్ చేశారు,
అమరావతి రైతులను అరెస్ట్ చేశారు, విశాఖ ఉక్కు కార్మికులను అరెస్ట్ చేశారు, అంగన్వాడీ టీచర్లను అరెస్ట్ చేశారు, ఉద్యోగస్తులను అరెస్ట్ చేశారు, పారిశుద్ధ్య కార్మికులను అరెస్ట్ చేశారు, భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారు, 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు రాష్ట్రం విడిచి పారిపోయారు. హైదరాబాద్ నగరాల్లో నాకే కనిపించి అన్నా కూటాన్ని గెలిపించన్నాని అన్నారు. నేను 14 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యాను, నా పేపర్ మోసుకున్నాను, నా కాళ్ళు తీస్తామన్నారు, నా చేయి తీస్తామన్నారు, పాదయాత్రలు ఏడ్చాం, వగచాం, పెడబొబ్బలు పెట్టాం. ఈ అన్నిటి పర్యవసానంగా ఎన్నికల్లో కూడా లోకేష్ గారు మీరన్నట్టుగా అధికారులైనా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా ఒక్కొక్కరిని అధికారంలోకి రాగానే కుక్కలు చేపిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు కూడా చించేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే పాతాల్లోకానికి తొక్కేస్తామన్నారు. దువ్వాడ చంద్రశేఖర్ రెడ్డి యొక్క క్రిమినల్ సామ్రాజ్యాన్ని భస్మీపట్నం చేస్తానన్నాడు. గొడ్డలెప్పదీసి ఊరేగిస్తానన్నాడు. రఘురామకృష్ణరాజు గారిని 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇవన్నీ జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 7 మాసాలు అయింది. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని మీ ప్రశ్న. ఈ 10 రోజులుగా నేను ఆరాధిస్తే ముఖ్యమైన తెలుగుదేశం కార్యకర్తలు, అధికార ప్రతినిధులు నాకు చెప్పింది ఏంటంటే లోకేష్ గారి చేతిలో ఉన్న ఎర్ర పుస్తకం పోయిందంట. హ్మ్. అది కనిపించడంలా. పేరుని నానే తీసుకెళ్ళాడు దాని సార్. మూలాన ఆ? పేరుని నానే తీసుకుపోయాడు అంటున్నా. ఏమో మరి. ఉమ్. అంటే అందులో రాసుకున్న పేర్లు ఎవరెవరి అనేది ఇప్పుడు లోకేష్ గారికి అర్థం కావడం వల్ల ఆహా. ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు ఆ పుస్తకం లేకుండా ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? ఏం చర్యలు తీసుకుంటాడు? ఆ ఆలస్యం మూలాన్ని ఏంటంటే అందుకే సార్ పేరున అందుకే అప్పుడప్పుడు చెప్పేది కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండండి అని. కార్యకర్తలు గుర్తు చేస్తారు ఆ పేర్లు ఏమిటి అని. మరి ఏమో మరి. అందుకని ఆ పేర్లు గుర్తు లేకపోవటం మూలాన పేర్నాని గారి భార్య జయప్రద గారు కోర్టుకు వెళ్ళిపోయి ఊరట పొందింది. పేరుని నానిగారు ఊరట పొందారు. ఆర్జీవి ఊరట పొందాడు. శ్రీరెడ్డి గారు హ్యాపీగా ఉన్నారు. పంచి ప్రభాకర్ హ్యాపీగానే ఉన్నాడు. ఉమ్. దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆ పుస్తకం ఈ 7 మాసాల్లో కూడా కనిపించరా. మరి ఇప్పుడు నేను నూతన సంవత్సరం సందర్భంగా 2025 పురస్కరించుకొని ముందు ఆ పుస్తకం ఎక్కడుందో కనిపెట్టాలి. ఉమ్. ఆ పుస్తకం కనుక దొరికితే తప్పనిసరిగా ఈ అరెస్టులు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాక పుస్తకం పోయిన విషయం ఆయన పడవేసుకొని వచ్చేసి సప్త సముద్రాల అవతలంలో కూడా లాక్కొస్తానంటున్నాడు. ఉమ్. మొన్న పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ పెట్టి ప్రతి కార్యకర్త పీపుల్స్ బుక్ పెట్టండి, ఉమ్. ఎవడైతే మిమ్మల్ని మీ మీద కేసులు పెట్టాడో, ఎవడైతే మిమ్మల్ని అన్నాడో వాడిని మీ ఇంటి ముందు నిలబెట్టి మెడల ఉంచి నమస్కరించే విధంగా చేస్తానన్నాడు. ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారిలో కూడా ఆవేశం పెరిగి బీపీ పెరిగి 2 ఏళ్ల మేము పులి పంజా విసురుతాం అంటున్నాడు. రోజా గారు అయితే మరీ ఛాలెంజ్ చేస్తున్నారు. నేను చాలా టీవీ డిబేట్లోకి వెళ్తా. వైసీపీ అధికార ప్రతినిధులు అయితే తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల్ని, జనసేన ప్రతినిధుల్ని ఏం బిక్కుంటారో బిక్కోండి అంటున్నారు తెలుగులో. ఉమ్. నేను వింటూ మౌనంగా ఉంటున్నా. ఉమ్. కాబట్టి ఏదైనా పుస్తకం దొరకాలంటే ఆ పుస్తకం పుస్తకం దొరకాలంటే దొరకనంత వరకు మాత్రం లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి చేయగలిగింది ఏం లేదు. అంతే అంటారు. ఆహా, కాబట్టి అలాగే సార్. ఇప్పుడు ఈ ఒకవేళ పుస్తకం సందర్భం పుస్తకం దొరికింది అనుకోండి, అయ్యే పేర్లు ఉంటాయి అంటారా, లేకపోతే అందులో బాలకోటయ్య పేరు, శ్రీకాంత్ పేర్లు కొత్తగా వస్తాయి అంటారా? ఎవరి పేర్లుంటూ వాళ్ళని అరెస్ట్ చేస్తామండి. ఉమ్. శ్రీకాంత్ పేరుంటే శ్రీకాంత్ని అరెస్ట్ చేస్తాం. ఆ. అందుకని పుస్తకం పొయ్యింది. ఉమ్. అది పొయ్యిందా లేదా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారని దాన్ని ఏమన్నా దాచేశారా? ఉమ్. తీసుకొని కొడాలి నాన్నో వల్లభనేని వంశీను ఉమ్. అనుయాయులు పంపించి. ఎందుకంటే మన జోగి రమేష్ గారి ఊరేగింపులు ఎవరున్నారు నూజివీడులో? ఉమ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండారా? ఉమ్.
తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసే జోరు రమేష్ ఊరేగింపు చేశాడుగా. అవును. బీసీ ఆ, మరి గౌతు లచ్చన్న గారిది ఇది. ఆ, ఈ మధ్య ఇంకొక వార్త కూడా విన్నాం సోషల్ మీడియాలో. ఆ, సరే మంత్రి గారు ఖండించాడు అనుకోండి, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు బొత్స సత్యనారాయణ గారు కాలు పట్టుకున్నట్ట. ఉహుం, అదొకటి హల్చల్ చేసింది. ఉమ్. నిజమెంత అబద్ధమంతా నాకు తెలియదు. యా, అంటే నాకు ఇందులో కొద్దిగా ఓ- అభ్యంతరం కూడా ఉందిలే సార్. ఇప్పుడు ఒకవేళ వైసీపీ నుంచి ఉమ్, ఇప్పుడు వైసీపీ నుంచి బొలోమంటూ వస్తున్నారండి నాయకులు. ఉమ్, మనం ఎర్ర తివాచి పరిచయం ఆహ్వానిస్తున్నామా లేదా? ఉమ్, జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ. ఇక నేను ఆ వరుసగా పేర్లు చెప్పనక్కర్లా. సామినేని, బాలినేని, జయమంగళం, ఉమ్, గంజి చిరంజీవి, ఇవన్నీ ఉమ్, నేను చెప్పనక్కర్లా. ఉమ్, మూడు పార్టీలు ఆహ్వానిస్తున్నాయి కదా. ఉమ్. అసలు చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు అసలు ఈ మూడు పార్టీల్లో తెలుగుదేశం ఎవరో వైసీపీ అనేది కూడా అర్థం కావడంలా. ఆ, ఇప్పుడు వైసీపీ సంఖ్య పెరిగింది, ఉమ్. తెలుగుదేశం వాళ్ళు కిందకి పోయారు. వీళ్ళు వస్తే దీనికి జగన్మోహన్ రెడ్డి. తోడు దీనికి తోడు ఉమ్, నాకు తెలిసిన నియోజకవర్గమే సాక్షాత్తు మద్యం సిండికేట్ దారులే ఫోన్ చేసి అక్కడ ఎమ్మెల్యే నెలకి 25 లక్షల రూపాయలు అడుగుతున్నంట. లేకపోతే బెల్ట్ షాప్ పెట్టుకోవడానికి లేదని లంచం అడుగుతున్నంట. బాలకోటయ్య గారు అని చెప్పేసి నాకు చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ దగ్గరికి తీసుకెళ్తే ఎట్టొకటి సెటిల్ చేసుకోమని చెప్పిందంట. ఉమ్, ఇంకొక కార్యకర్త 1,75 లక్షల రూపాయలు సొంత సొమ్ము 5 ఏళ్ళలో ఖర్చు పెట్టాడండి. అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే ఈ తెలుగుదేశం కార్యకర్తలను బయటికి తీసుకురావటానికి, పోలీసు వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి, బ్యానర్లు కట్టడానికి, ఫ్లెక్సీలు కట్టడానికి, నాలాంటి వాడు అమరావతిలో ఏదైనా కార్యక్రమం చేస్తుంటే నలుగురితో కలిసి రావటానికి. అప్పుడు అతను ఏడిపే తక్కువ. నేను ఇందాక కూడా డిబేట్లో పాల్గొన్నాను. వైసీపీ అధికార ప్రతినిధి, జనసేన అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి ఏమంటున్నాడంటే, మేమే తప్పు చేయలేదు, మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి తప్పు చేయలేము మా నాయకులు, కాబట్టి మీరు చర్యలు తీసుకోలేరు, ఒకవేళ తీసుకున్నా కూడా కోర్టులు మాకు అండగా ఉండి అని అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, మేము చర్యలు తీసుకోము, చర్యలు తీసుకోవడం మా ఉద్దేశం కాదు, మాది అభివృద్ధే మా మార్గం అంటున్నారు. మేము అభివృద్ధి చేస్తాం అని వీళ్ళు కూడా చెప్తున్నారు, ఒప్పేసుకుంటున్నారు. కాబట్టి పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం కొత్తలు ఆడుతున్న మాట యథార్థం. ఇలా నేను గుర్తు చేసినా కూడా కూటమి ప్రభుత్వానికి మరి వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు. కాకపోతే నా సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది దళితులు చచ్చిపోయారో లెక్క చెప్పండి. ఎంతమంది ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరిగినాయో చెప్పండి. వీళ్ళ భూముల్ని బలవంతంగా ఎంతమంది మీద ఆక్రమించుకున్నారో చెప్పండి. ఇన్ని కేసులు కట్టారో చెప్పండి. ఎందుకంటే చాలా విషయాలు మరుగున పడ్డాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కాదంబరి విషయం బయటకు వచ్చింది, అంతకుముందు తెలియదు. కూటమి ప్రభుత్వం వచ్చినాకే టన్నుల కొద్దీ రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి అమ్ముకుంటున్నారనే విషయం బయటకు వచ్చింది. మచిలీపట్నంలో గోదాం కట్టేసి పేర్ని నాని గారు అచ్చంగా దీని మీద బతుకుతున్నారని బయటకు వచ్చింది. శిలాఫలకాలకు ఎంత ఖర్చు పెట్టారు, తాడేపల్లి ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టారు, ఎగ్గుపప్పుకి ఎంత ఖర్చు పెట్టారు, స్టేషనరీకి ఎంత ఖర్చు పెట్టారు, ఋషికొండకి ఎంత ఖర్చు పెట్టారు, అసలు ఋషికొండ ఎలా కట్టారు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక వచ్చింది. అలాగనే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది దళిత బిడ్డలు చచ్చిపోయారు, ఎంతమందిని అత్యాచారం చేశారు, ఈ లెక్క కూడా తీయాలి. దీని మీద ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టట్లా. నేను ఆ లెక్క అడుగుతున్నా ప్రభుత్వాన్ని. మమ్మల్ని చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు లేదు తర్వాత సంగతి. మీ మీద దాడి చేసిన వాళ్ళు మీరు చర్యలు తీసుకుంటే తీసుకుంటారు, ఉపేక్షిస్తే ఉపేక్షిస్తారు, క్షమిస్తే క్షమిస్తారు. కనీసం మా లెక్కన్నా చెప్పండి. అసలు మేము ఎంతమందిని చచ్చిపోయాం? ఒక డాక్టర్ సుధాకరేనా, డ్రైవర్ సుబ్రహ్మణ్యమేనా, డాక్టర్ అర్చన్నేనా, వజీరా అబ్దుల్ సలాం, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, లోకానమ్మ, ఇంతవరకైనా ఇంకేమైనా ఉండారా? ఎందుకంటే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నమయ్య జిల్లాలో 13 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంపీడీఓ, దళిత ఎంపీడీఓ మంది బహిరంగంగా తాళం చేయలేదని దాడి చేశారంటే
ఎన్ని హత్యలు జరుగుంటాయి ఆ ప్రాంతంలో? కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా భయపడకుండా విఆర్ మీద దాడి చేస్తున్నారు, ఆర్ఐల మీద దాడి చేస్తున్నారు. ఒక సిఐని వైసీపీ నాయకుడు బెదిరించాడు. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే హల్చల్ చేశాడు. నిజానికి ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ మీదే దాడులు జరుగుతుంది నా దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నాడు. 124 సీట్లు వచ్చిన కూటమి పార్టీని 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు, భయపెడుతున్నాడు. అందుకని ఇప్పుడు నేను ఎన్నికలకు ముందు కూడా కూటమి ప్రభుత్వానికి మేనిఫెస్టో కమిటీకి నేను ఒక త్రిదళ పత్రాన్ని సమర్పించానండి. ఆ త్రిదళ పత్రంలో నేను కోరింది ఏంటంటే, ఒకటి దళితుల అభివృద్ధి, దళితుల సంక్షేమం, దళితుల భద్రత. ఈ భద్రత చాలా ముఖ్యం. మొన్న కూటమి విజయంలో సింహభాగం తీర్పు ఆంధ్రప్రదేశ్ అరాచకమే. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత లేకపోవడమే. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, మానభంగాలు. ఇవి కొన్ని వందల డిబేట్లలో మీరు నేను మాట్లాడినాను, నేను చెప్పినాను. మా ప్రజల చైతన్యవంతం చేసింది కూడా అంశాల మీద. అలాంటి 5 ఏళ్ల విధ్వంస పరిపాలన మీద మేము పుస్తకాలు రాసుకున్నాం. 600 పేజీలు, 700 పేజీలు చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు. ఇక అమరావతి మహిళల యొక్క హననానికి, వాళ్ళ మీద జరిగిన దాష్టీకాలకు వస్తే నేనే పుస్తకం రాస్తున్నాను. నేను నా అమరావతి, రణం రక్తం రాజసం అనేది ఆ జరిగిన దాష్టీకాల మీద. వీటి మీద చర్యల గురించి కూడా కూటమి ప్రభుత్వం ఏంటో కూడా అర్థం కాదు. కాబట్టి ఎందుకు జరుగుతుంది ఇలా, ఎలా జరుగుతుంది ఇలా అనే అంశం కంటే మేము కోరుకున్నదే కొత్త ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొత్త మెరుపులు ఉంటాయని అనుకున్నాం, కొంగొత్త వెలుగులు ఉంటాయి అనుకున్నాం, చండ్ర నిప్పులు ఉంటాయి అనుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడపాలి, కాదని ఎవరమే అనం. అభివృద్ధి జరగాల్సిందే. అమరావతిలో చేయాల్సిన పనులు అమరావతిలో చేయాలి, పోలవరం పూర్తి చేయాలి. అమరావతి, పోలవరం అభివృద్ధి చేస్తేనే కాదు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత రక్షింపబడాలి. గత ప్రభుత్వం చేసిన అరాచకాల మీద చర్యలు తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళే బయటకు వస్తారు. ఇప్పటికీ అమరావతి మీద రాళ్ళు వేస్తూనే ఉన్నారు. అందుకని ఒక చట్టబద్ధంగా కఠిన చర్యలు, గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనా విధ్వంసాల మీద కఠిన చర్యలు తీసుకోకపోతే నాకు తెలిసి నేను క్షమించినా కూడా తెలుగుదేశం కార్యకర్త క్షమించడండి. డెఫినెట్గా సార్. అందుకని ఆ, నిజం ఉంటేనే అవును. అక్రమ కేసులు కట్టమని ఏమన్నా అనరు. తప్పు చేసిన వాళ్ళని మాత్రం చర్యలు తీసుకుంటే చట్టం కూడా తన పని తాను చేసినట్టు ఉంటుందండి. ఆడ అదే సార్. ఐపీఎస్ అధికారి కావచ్చు, ఐఏఎస్ అధికారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని ఒక ఆశ అయితే తెలుగుదేశం కార్యకర్తల్లోనూ ఉంది, ఎప్పటికీ నాలాంటి వాళ్ళ కార్యకర్తల్లోనూ ఉంది. కాబట్టి మరి ఆ పుస్తకం తొందరగా వెతికి పట్టుకొని ఆ పుస్తకంలో ఉన్న పేర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా సార్. అంటే ఇక్కడ చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది సార్. మేధావులు కానీ లేకపోతే ఆ, మామూలుగా సమాజం శ్రేయస్ కోరుకునే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్రమ కేసుల కోసం పోరాడారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి దానికి వ్యతిరేకంగా గలమెత్తారు. కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో సక్రమ కేసులు పెట్టండి అని చెప్పి బతిమాలుకోవాల్సి వస్తుంది, అడుక్కోవాల్సి వస్తుంది. ఇది ఈ రోజు మన దౌర్భాగ్యం. సో డెఫినెట్ గా చంద్రబాబు గారు అభివృద్ధి అభివృద్ధి అని కాకుండా 2014 నుంచి 19 లోపు చేసిన తప్పుని మళ్ళీ ఈసారి రిపీట్ కాకుండా కొంత రాజకీయము, అలాగే ఈ అధికారులకు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులకు కావచ్చు, రేపు పొద్దున ప్రభుత్వాలు మారినా సరే భయం అనేది ఒకటి కల్పించకపోతే మాత్రం రేపు పొద్దున చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు సజ్జల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బెదిరింపులు చూడొచ్చు మనం. వీళ్ళు ఇలాగే కనుక వదిలేస్తే రేపు పొద్దున గవర్నమెంట్ మారితే మాత్రం తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఎవడో కూడా రోడ్డు మీద తిరగడానికి కూడా ధైర్యం చేయలేడు. అలాగే ప్రభుత్వం నిజంగా ఏదైనా అనుకోకుండా జరిగితే తెలుగుదేశం వెనకాల నిలబడే కార్యకర్త కూడా ఎవడో ఉండడం. అది పాపం ఈ రోజు నాయకులు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.